ప్రజ్ఞా జస్వాల్ భారతీయ సినీ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచే చిత్రం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రజ్ఞా జస్వాల్ జీవిత విశేషాలు, సినీ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజ్ఞా జస్వాల్ 1991 జనవరి 12న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించారు. ఆమె విద్యాభ్యాసం పూణేలో సాగింది. పూణేలోని ప్రసిద్ధ సింబయాసిస్ లా స్కూల్ నుండి ఆమె లా పట్టా పొందారు. చదువుకునే రోజుల్లోనే ఆమెకు కళల పట్ల ఆసక్తి ఉండేది. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఆమె వివిధ అందాల పోటీల్లో పాల్గొని మోడలింగ్లో రాణించారు. కళా సాంస్కృతిక రంగంలో ఆమె సాధించిన విజయాలకు గాను సింబయాసిస్ సాంస్కృతిక పురస్కారం కూడా అందుకున్నారు. ప్రజ్ఞా జస్వాల్ 2014లో విరట్టు అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరంలో T2 MBA సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. తెలుగులో ఆమె మొదటి సినిమా 2015లో విడుదలైన మిర్చి లాంటి కుర్రాడు. అయితే ఈ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. మలుపు తిప్పిన కంచే. దర్శకుడు క్రిష్ రూపొందించిన పీరియాడిక్ డ్రామా కంచే ప్రజ్ఞా కెరీర్ను మలుపు తిప్పింది. ఇందులో ఆమె సీతాదేవి అనే యువరాణి పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించడమే కాకుండా ప్రజ్ఞాకు ఉత్తమ పరిచయ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. కంచే తర్వాత ఆమె వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ, నాగార్జున సరసన భవానీ పాత్రలో నటించారు. గుంటూరోడు, నక్షత్రం, మాస్ యాక్షన్ చిత్రాల్లో తన గ్లామర్తో అలరించారు. జయజానకి నాయక ఇందులో అతిథి పాత్రలో కనిపించారు. ఆచారి అమెరికా యాత్ర, విష్ణు మంచు సరసన కామెడీ ఎంటర్టైనర్లో నటించారు. అఖండ, నందమూరి బాలకృష్ణ సరసన IAS ఆఫీసర్గా ఆమె చేసిన పాత్ర పెద్ద హిట్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఆమె కెరీర్కు మళ్లీ ఊపునిచ్చింది. ప్రజ్ఞా జస్వాల్ తన నటనకు గాను అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 63వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ తొలి చిత్ర నటి, సైమా అవార్డ్స్ ఉత్తమ తొలి చిత్ర నటి, సినిమా అవార్డ్స్ ఉత్తమ పరిచయ నటి, జీ తెలుగు అప్సరా అవార్డ్స్ బెస్ట్ ఫైండ్ ఆఫ్ ది ఇయర్, TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ డెబ్యూ నటి. కుటుంబం ఆమె తల్లి పేరు సురేఖ జస్వాల్. ఆమెకు ప్రాంజల్ జస్వాల్ అనే సోదరుడు ఉన్నాడు. ఆసక్తులు ప్రజ్ఞాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆమె సోషల్ మీడియాలో తన వర్కౌట్ మరియు యోగా వీడియోలను షేర్ చేస్తూ ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పిస్తుంటారు. ప్రజ్ఞా జస్వాల్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కంచే, అఖండ వంటి చిత్రాల ద్వారా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకు కూడా పోషించగలరని నిరూపించుకున్నారు. ప్రజ్ఞ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన జానర్లలో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. చారిత్రక నేపథ్యం కంచేలో 1940ల కాలం నాటి యువరాణిగా ఆమె ఆహార్యం, నడక తీరు ప్రేక్షకులను కట్టిపడేశాయి. భక్తి రస చిత్రాలు ఓం నమో వెంకటేశాయలో సాంప్రదాయబద్ధమైన పాత్రలో కనిపించి మెప్పించారు. యాక్షన్, మాస్, గుంటూరోడు, నక్షత్రం చిత్రాల్లో మాస్ ఆడియన్స్కు దగ్గరయ్యేలా గ్లామరస్ పాత్రలు పోషించారు. పోలీస్ అధికారి పాత్రలు, అఖండాలో కలెక్టర్ పాత్రలో ఆమె హుందాతనం, నటన సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. సినిమాలే కాకుండా ప్రజ్ఞా జస్వాల్ మ్యూజిక్ వీడియోల్లో కూడా నటించారు.
ప్రముఖ సింగర్ గురు రాంధావాతో కలిసి ఆమె చేసిన మేరా తేరే బిన్ అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రజ్ఞా జైస్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా ఫిట్నెస్ పట్ల ఆమెకు ఉన్న మక్కువ అందరికీ తెలిసిందే. యోగా, పైలెట్స్. ఆమె రెగ్యులర్గా యోగా మరియు పైలెట్స్ ప్రాక్టీస్ చేస్తారు. తన వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ యువతకు ఫిట్నెస్ స్ఫూర్తిని ఇస్తుంటారు. ప్రయాణాలు, షూటింగ్ విరామ సమయాల్లో ఆమె ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారు. ఆమె ట్రావెల్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ప్రజ్ఞా జైస్వాల్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత విజయవంతమైన దశలో ఉన్నారు. 2025లో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ తర్వాత ఆమె మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో 2026లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మరియు త్వరలో విడుదల కాబోయే చిత్రాలు టైసన్ నాయుడు. ప్రజ్ఞా జైస్వాల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన టైసన్ నాయుడు అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇది 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. సూర్య హిందీ. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ సరసన ప్రజ్ఞ ఒక భారీ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జైపూర్ వంటి ప్రాంతాల్లో జరిగింది. దీని ద్వారా ఆమె హిందీలో కూడా తన మార్కెట్ను పెంచుకోవాలని చూస్తున్నారు. డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఇందులో కావేరి అనే డీ గ్లామర్ పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ OTTలో అందుబాటులో ఉంది. ఖేల్ ఖేల్ మే అక్షయ్ కుమార్తో కలిసి నటించిన ఈ బాలీవుడ్ చిత్రం కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రజ్ఞా జైస్వాల్ టాలీవుడ్లో అత్యంత స్టైలిష్ నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ర్యాంప్ వాక్. ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై ప్రముఖ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ చేశారు. అవార్డు వేడుకలు, రెడ్ కార్పెట్ ఈవెంట్లలో ఆమె ధరించే దుస్తులు, ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. మ్యూజిక్ వీడియోలు. సల్మాన్ ఖాన్తో కలిసి ఆమె చేసిన మే చలా అనే మ్యూజిక్ వీడియో యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ సాధించింది. గురు రాంధావాతో ఆమె చేసిన వీడియో కూడా పెద్ద హిట్ అయింది. వెబ్ సిరీస్. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ను బట్టి ఆమె ఒక పీరియడ్ డ్రామా వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.